ప్రవాహవాణి సాహితీ వేదికకు స్వాగతం. చాలా కాలం తర్వాత, సుమారు 4 నెలల తర్వాత మళ్ళీ ప్రవాహవాణి వీడియోలు ప్రారంభం. ఈరోజు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి. ఈ సందర్భంగా విశ్వనాథ వారి ఒక ఖండిక, దానిని మీకు వినిపిద్దామని, ఆ విధంగా ఆ మహాకవికి, ఆ కవి సమ్రాట్టుకు నివాళులర్పించుకునే అవకాశం కల్పించుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను. ఆయన శ్రీహర్షుడు అని కొన్ని పద్యాలు రాశారు. దానిలో 3 భాగాలు. ఒకటి, శ్రీహర్షుడి గురించి లోకం ఏమనుకుంటోంది, లోకం అనుకుంటున్న మాటలను శ్రీహర్షుడు విని ఏ విధమైన వేదన చెందాడు, ఆ వేదనను విని సరస్వతి ఆయనకేం చెప్పింది అనే 3 భాగాలు ఇందులో ఉన్నాయి. ఒక రకంగా శ్రీహర్షుడి గురించి లోకం ఏమనుకుంటుంది అని విశ్వనాథ వారు రాసిన విషయాలు ఏమున్నాయో అవి నిజానికి విశ్వనాథ వారి గురించి లోకం అనుకుంటున్నదే. నేను ముందు ఈ పద్యాలకి అర్థాలు చెప్పను. ముందుగా ఈ పద్యాలని చదువుతాను. ఆ తరువాత కూడా ఈ పద్యాలకు అర్థాలు చెప్పను. పద విభాగం చేసి మాత్రమే వదిలేస్తాను. పిండి కొద్దీ రొట్టె. ఎవరి అనుభవము, ఎవరి కావ్యజ్ఞ శిక్ష, వాటిని బట్టి వారు అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీహర్షుడిలోకి ప్రవేశిద్దాం. శ్రీహర్షుడు లోకం ఏమనుకుంటోంది? అర్థములేని కావ్యములేర్పరించు విద్యావేత్తయవడు శ్రీహర్ష సుకవి, తన కవిత్వార్థము తానే ఎరుగనట్టి అనగుండెవండు శ్రీహర్ష సుకవి. మూలమూలల శబ్దముల తెచ్చి శ్లోకములల్లు వాడెవడు శ్రీహర్ష సుకవి. తల కొట్టుకొనిన బ్రద్దలు కాని కఠిన పాకాచార్యుడెవడు శ్రీహర్ష సుకవి. ఎవడు శ్రీహర్ష సుకవిరాజు, ఎవని కవితక అర్థమిది అని చెప్పరాదతడు. ఎవడతండు మారుమూలల పదార్థములు తెచ్చి కోమలేతర కవనమ్ము కూర్చువాడు. ఇవేగా విశ్వనాథ వారి గురించి లోకం అనుకునే మాటలు. ఈ మాటలు విన్న శ్రీహర్షుడు ఇలా బాధపడ్డాడు. ప్రాక్పరిపూర్ణ వాక్సు కవి పండిత ప్రౌఢ విలాస భావ సమ్యక్ పరిపుష్టముల్ పరిణతార్థములన్నడు నిర్వబోక, దుర్వాక్ పరితృప్తులౌకు కవివర్యుల త్రోవల బందిమూక తాదృక్పదయోగ్యమే అమిత తేలిక కావలె వారికెప్పుడున్. గంగోష సరసీజ గర్భకుహరాగ్రస్యంది వార్బిందు బుక్ భృంగీభంగతరంగ గానల హరీరీతుల్ ప్రసంగించు మత్సంగీతముల లోపలన్ జిగికొరంతల్ వెట్టరాదే త్రయీ శృంగారోచిత నీల కైశిక శిరస్సేమంత ముక్తామణి. మగ్గీ స్వచ్ఛ పథాంతరధ్వనిత శంపా మేఘనాదౌఘ సంపత్ గండూషిత దివ్యయోషిత అమృత స్వచ్ఛార్థగండస్థలి సద్గుణ్యంబులనున్ నిరర్థములట. అస్మత్కంఠ నిస్వానముల్ గాద్గద్యంబైనన్ ఘటించదగదే ఖండేందు చూడామణి. విమలతరార్థ భావ పదవీ పదవీక్షణ చారుతా మనోజ్ఞములగు నేత్రయుగ్మమున చాదిన నీ పదలక్ష చేసి రక్తిమ ఫలించెనా కనుల క్రేవల. నీదశ నిత్య చింత నాయముకలలోన గూళ్ళుబడనే రమణీయ కళా తపస్విని. ప్రౌఢ సంఘట్టితో భయబాహుకూలంకషస్తనోజ్వల నికషంబులేక మేఘగర్జన్ మేఖలా ఘంటికా కొణట్కొణన రమ్య నినాద ఘటన లేక. కేళీ ప్రకూజన్ మరాళీ నదన్నో పురాళీ మనోన్యస్వరాళి లేక. మృదునాగవల్లీ సమీచీన గండ సంక్రాంతముల్ కుండల ప్రభలు లేక. కలిత మాయాభిధాన రాక్షస విమోహ కారణోద్ధత నృత్య వైఖరులు లేక. అలసగమనమ్ముతో నడయాడుమింక అంబ
భారతీదేవి తుభ్యం నమోస్తు. ఈ వేదన విన్న సరస్వతి శ్రీహర్షుడితోటి ఇలాగందిట: నీ కావ్యముల శబ్ద గౌరవము తన్నిర్ణీతమర్థము వేళాకోళములు కావు. త్వత్కృతరసాలంకార శయ్యాదులు నాకున్ కేళి విహార భూములు. చలన్మందార రక్తాంబుజాశోకానేకమరందముల్ వలచు నీ సూక్త్యర్థముల్ సత్కవి. చికిలి మెరుంగు సన్న నగిషీప నిబంగరు సేత మెత్సలేరు. చికిలి మెరుంగు సన్న నగిషీప నిబంగరు సేత మెత్సలేరు. అకలుషమౌవనాంతర మహాఝరిణీ పరివేగమునోర్వలేరు. అకృత పరిశ్రముల్ శ్రమగతాలస బుద్ధులు వారి మెచ్చుకోలుక పని వెట్టుకుంటివవు లోకము నిన్నిక మెచ్చులే కవి. చికిలి మెరుంగు సన్న నగిషీప నిబంగరు సేత మెచ్చలేరు. అకలుషమౌ వనాంతర మహాఝరిణీ పరివేగమోర్వలేరు. అకృత పరిశ్రముల్ శ్రమగతాలస బుద్ధులు వారి మెచ్చుకోలొక పని వెట్టుకుంటివి అవు లోకము నిన్నిక మెచ్చులే కవి. ఇంతే, ఇదే శ్రీహర్షుడు అన్నది. లోకం ఏమనుకుంటోంది? అర్థం లేకుండా ఉండే కావ్యాలను తయారు చేసేవాడు ఎవడు? శ్రీహర్ష సుకవి. తన కవిత్వార్థం ఏమిటో తనకే తెలియని వాడెవడు? శ్రీహర్ష సుకవి. మూలమూలల్లో పడున్న శబ్దాలన్నీ తెచ్చి శ్లోకాలు నల్లేవాడెవడు? శ్రీహర్ష సుకవి. తల కొట్టుకున్నా కూడా అర్థం కాని కఠిన పాకాచార్యుడెవడు? శ్రీహర్ష సుకవి. అన్నారు కదా పాషాణపాక ప్రభు అని. ఎవడు శ్రీహర్ష సుకవిరాజు అంటే ఎవని కవితకి అర్థమిది అని చెప్పలేమో అతడు. మారుమూలల పడున్న పదాల్ని అర్థాల్ని తెచ్చి కోమలేతర కవనము కూర్చువాడు. కోమల కవనం కాదు, కోమల ఇతర కవనం అంటే అకోమలమైన కవిత్వం. అటువంటి వాట శ్రీహర్ష సుకవి. ఇవే ఆరోపణలు విశ్వనాథ వారి మీద కూడా. శ్రీహర్షుడు ఏమంటున్నాడు? ప్రాక్ పరిపూర్ణ వాక్ సుకవి పండిత ప్రౌఢ విలాస భావ సమ్యక్ పరిపుష్టముల్ పరిణత అర్థములు ఎన్నడు నెర్వబోక దుర్వాక్ పరితృప్తులో కుకవివర్యుల త్రోవల వందిమోక తాదృక్ పదయోగ్యమే అమిత తేలిక కావలే వారికెప్పుడు. గాంగ ఉషస్ సరసీజగర్భ కుహరాగ్ర స్యంది వార్బిందు బుక్ భృంగి భంగ తరంగ గాన లహరి రీతుల్ ప్రసంగించు మత్ సంగీతముల లోపలన్ జిగి కొరంతల్ పెట్టరాదే త్రయీ శృంగార ఉచిత నీల కైశిక శిరస్సేమంత ముక్తామణి మద్గీ స్వచ్ఛ పదాంతర ధ్వనిత శంపా మేఘ నాదౌఘ సంపత్ గండూషిత దివ్య యోషిత్ అమృత స్వచ్ఛ ఆర్ద్ర గండస్థలి సాద్గుణ్యంబులును నిరర్ధములట అస్మత్ కంఠ నిస్వానముల్ గాద్గద్యంబైనన్ ఘటించదగదే ఖండ ఇందు చూడామణి. విమలతర అర్థ భావ పదవి పద వీక్షణ చారుత మనోజ్ఞములగు నేత్ర యుగ్మమున సాదిన నీ పద లాక్ష చేసి రక్తిమ ఫలించే నా కనుల క్రేవల నీ దశ నిత్యచింత నా ఎముకలలోన గూళ్ళు పడినే రమణీయ కళా తపస్విని. ప్రౌఢ సంఘట్టిత ఉభయ బాహు కూలంకష స్తన ఉజ్వల నికషంబు లేక మేఘ గజ్జత్ మేఖల ఘంటిక క్వణ క్వణన రమ్య నినాద ఘటన లేక కేళి ప్రకూజ మరాళి నదత్ నూపురాళి మనోజ్ఞ స్వరాళి లేక మృదు నాగవల్లి సమీచీన
గండ సంక్రాంతముల్ కుండల ప్రభలు లేక కలిత మాయా అభిధాన రాక్షస విమోహ కారణ ఉద్ధత నృత్య వైఖరులు లేక అలస గమనమ్ముతో నడయాడుము ఇంక అంబ భారతీదేవి తుభ్యం నమోస్తు అని ఒక దండం పెట్టేసి శ్రీహర్షుడు. ఎందుకు? ఒక పాండిత్యం లేదు, ఒక ఊహ లేదు, శబ్ద పటిమ లేదు. వీళ్ళంతా అకృత పరిశ్రములు. ఎవరు? అమిత తేలిక కావలే వారికి ఎప్పుడు నన్నడే. ఎప్పుడు తేలిగ్గా కావాలి, షార్ట్ కట్స్ కావాలి. అలా వినగానే ఇలా అర్థమైపోవాలి. ఉప్పు కప్పురప్పు నొక్క పోలిక నుండులాగా అలా అర్థమైపోవాలి. అలా అర్థం కాకపోతే ఎవడిది తప్పు? రాసిన కవిది తప్పు అంటారు వీళ్ళు. ఎందుకంటారు వీళ్ళు? దుర్వాక్ పరితృప్తులో కుకవివర్యుల వందిమూక తాదృక్పదయోగ్యమే. వాళ్ళకి ఇంతకు ముందున్న సమస్త సాహిత్యము యొక్క పరిణతార్థములు తెలియవు, వాటి పరిపుష్టి వాళ్ళకి లేదు. అప్పుడు ఏమవుతుంది? అవేవీ లేవు కాబట్టి దుర్వాక్ పరితృప్తులు కుకవివర్యుల వందిమూక, వాళ్ళకి చప్పట్లు కొట్టే మోక ఉంటుంది కదా, ఆ మోక తాదృక్పద యోగ్యమే, వాళ్ళలాగే ఉంటుంది. అమిత తేలిక కావలే వారికి ఎప్పుడు తేలిగ్గా ఉండాలి. జోగారావు గారు అన్నారు ఒకసారి, ప్రతిభ అన్నది నిత్య నూత్నము, మనిషికి కలదు కావున తారతమ్యము, కాదు కావ్యము సకల జనులకు సంత వస్తు. సంతలో పెట్టేది కాదు, కష్టపడాలి, కావ్యజ్ఞ శిక్ష ఉండాలి. అవి ఏమీ లేని వాళ్ళు ఇదిగో ఇలాగే మాట్లాడతారు. అది విన్న నిజమైన కవి, శిల్పి అయిన కవి ఇలా బాధపడతాడు. సరస్వతి ఇలా అంటోంది, నీ కావ్యముల శబ్ద గౌరవము తత్ నిర్ణీతము అర్థము వేళాకోళములు కావు. త్వత్ కృత రస అలంకార శయ్యాదులు నాకున్ కేళి విహార భూములు చలత్ మందార రక్తాంబుజ అశోక అనేక మరందముల్ వలచు నీ సూక్తి అర్థముల్ సత్కవి. వీళ్ళు ఎలాంటి వాళ్ళట ఈ లోకంలో వాళ్ళు? చికిలి మెరుంగు సన్న నగిషీపని బంగరు సేత మెచ్చలేరు, అకలుషమౌ అనాంతర మహాఝరిణీ పరివేగము ఓర్వలేరు. వీళ్ళకి నాజూగ్గా చేసిన ఆ పని వీళ్ళకి నచ్చదు వీళ్ళకి, దాన్ని మెచ్చుకోలేరు. అలాగే ఒక వనంలో, ఒక మహారణ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప సెలయేరు యొక్క ప్రవాహ వేగాన్ని కూడా వీళ్ళు ఓర్వలేరు. ఎందుకు? అకృత పరిశ్రమలు. వీళ్ళేమీ శ్రమ చేయరు. ఎందుకు చేయరు? శ్రమగతాలస బుద్ధులు. శ్రమ చేయడానికి వీళ్ళకి బద్ధకం. వారి మెచ్చుకోలుగా పని పెట్టుకుంటేవి. అలాంటి వాళ్ళ మెచ్చుకోలు కోసం బాధపడుతున్నావా? వాళ్ళు మెచ్చుకోవటం లేదని బాధపడుతున్నావా? అవు లోకము నిన్నిక మెచ్చులేకవి. ఇక్కడ అకృత పరిశ్రమలు, శ్రమగతాలస బుద్ధులు, వారి మెచ్చుకోలొక పని పెట్టుకుంటేవవు లోకము నిన్నిక మెచ్చులేకవి అన్నప్పుడు, వారి మెచ్చుకోలొక పని పెట్టుకుంటివి అవు లోకము నిన్నిక మెచ్చులేకవి అన్నప్పుడు, అవులోకము నిన్నిక మెచ్చులేకవి అనే అంటే రాబోయే లోకం నిన్ను మెచ్చుకుంటుందనే ఏమో. ఇది ఈ శ్రీహర్షుడు అనే ఖండిక. దీనిని నేను ఏ ఒక్కదానికి అర్థం చెప్పలేదు, పద విభాగం చేసి మాత్రమే ఇప్పుడు చెప్పాను. ప్రాక్ పరిపూర్ణ వాక్ సుకవి పండిత ప్రౌఢ విలాస భావ సమ్యక్ పరిపుష్టముల్. ఇది కూడా అర్థం కాలేదు నాకు, ఇంకా తేలిగ్గా కావాలి అంటే నువ్వు పద్యం జోలికి రాకపోవడం చాలా మంచిది. పద్యం జోలికి రాకపోవడం చాలా మంచిది. విశ్వనాథ వారి పద్యమే కాదు, ఏ పద్యం జోలికి వెళ్ళద్దు. నువ్వు వెళ్ళవలసిన, నీకు ఇష్టమైన, నువ్వు వెళ్ళదగిన పద్యాలు కొన్ని ఉంటాయి. ఏమిటవి? దుర్వాక్ పరితృప్తులో కుక వివర్యుల త్రోవల వందిమూక తాదృక్పద యోగ్యమే. అమిత తేలిక కావలే వారికి ఎప్పుడు. ఈ తేలిక జాతులు చాలా ఉన్నాయి, వాళ్ళని చదువుకో. అంతేగాని నీకు అర్థం కానంత మాత్రాన ఒక మహాకవిని, ఒక మహాశిల్పిని నాకు అర్థం కాలేదు,
ఏం రాస్తాడు? కావ్యాలకు అర్థం లేదు, అర్థం లేని కావ్యాలు రాస్తాడు. తను ఏం రాస్తున్నాడో తనకే తెలియదు. ఎక్కడెక్కడో శబ్దాలు పట్టుకొస్తాడు. తల కొట్టుకున్నా కూడా అర్థం కాదు. ఎవడి కవితకి అర్థం ఇది అని చెప్పలేము. ఇలాంటి కబుర్లు చెప్పద్దు. ఇలాంటి కబుర్లు చెప్పావంటే నీకు సాహిత్యము లేదా కవిత్వము అనే దాని గురించి మాట్లాడే అర్హత ఇసుమంత కూడా లేదని అర్థము. కనుక నాయన చదువు, నేర్చుకో. కావ్యం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళ దగ్గర శిక్షణ పొందు. అవేమీ చేయకుండా విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక మాట అన్నాం మనం కూడా అని అనుకుని ఆ తృప్తి పడాలంటే పడు. అంతేగాని తెలిసిన వారెవరు, చదువుకున్న వాళ్ళెవళ్ళు నీ మాటల్ని ఆమోదించరు. ఇప్పుడు మా మాస్టర్ మల్లంపల్లి శరభయ్య గారు విశ్వనాథ గారి గురించి ఏమన్నారో చెప్పకుండా ఇక్కడతో దీన్ని వదిలేయడం నాకు ఇష్టం లేదు, నాకు తృప్తి కాదు. అందుకని మా మాస్టర్ మల్లంపల్లి శరభయ్య గారు విశ్వనాథ గారి గురించి చెప్పిన ఒకే ఒక పద్యాన్ని ఇక్కడ వినిపించి ముగిస్తాను. 1960లో రాశారు ఇది. జయ జయ పూర్వ మహేంద్ర కవీంద్ర వచక్రమ చంక్రమ సాధుకృతి, జయ జయ వేదశిర ప్రతిపాదిత సార మహత్త నిరూఢమతి, జయ జయ రూక్ష నిటాల తటీ నట శైవ మహ పరివేష ధృతి, జయ జయ సర్వదిగంత మహాపరిషత్ పరిపూర్ణ మహ ప్రసృతి. జయతు విశ్వనాథ శారద.